సవాల్కు ప్రతి సవాల్ దమ్ముంటేరా తెలుసుకుందాం. ఇది ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి పిఎస్సి కమిటీ చైర్మన్ అరికపూడి గాంధీ విసిరిన సవాల్. అరికపూడి గాంధీ బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. పైగా ఆయన ఈ మధ్య పిఎస్సి పదవి కూడా కట్టబెట్టారు. ఆయన ప్రతిపక్ష సభ్యుడు ఎలా అవుతారని కౌశిక్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో అరికపూడి ఇంటిపై బీఆర్ఎస్ జెండా ఎగురవేస్తారని కౌశిక్ రెడ్డి సవాల్ చేశారు. ఈరోజు ఉదయం 11 గంటలకు ఇంటికి వస్తారని చెప్పారు. దీనిపై రియాక్ట్ అయిన అరికపూడి కౌశిక్ రెడ్డికి సవాల్ విసిరారు. రెడ్డి 11 గంటలకు నా ఇంటికి వచ్చి జెండా ఎగరేస్తా ఉన్నావు కదా, రాకపోతే 12 గంటలకు నీ ఇంటికి వస్తా. పార్టీలో చేరి పార్టీని బస్టు పట్టించింది కాక, పాత ముఖ్యమంత్రి గారిని నాశనం చేసింది కాక, కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది పెద్దలను తీసుకొచ్చి బీఆర్ఎస్లో జాయిన్ చేస్తామని చెప్పి తీసుకొచ్చినటువంటి నువ్వు ఇంటి మీద జెండా ఎగరేసుకోవడానికి సిద్ధంగా లేం. చేతులు కట్టుకుని కూర్చోలా, తేల్చుకుందాం రా. ధైర్యం ఉంటే నేను వస్తా. నా పోలీస్ సిబ్బంది కూడా అవసరం లే, వాడో మేము తేల్చుకుంటాం. ఇది బీఆర్ఎస్ పార్టీకి నాకు కాదు యుద్ధం, కౌశిక్ రెడ్డి గారికి నాకు యుద్ధం. తేల్చుకుందాం, నువ్వు నేను బాంచ దేనికైనా సిద్ధం రా, తేల్చుకుందాం. మరోవైపు కౌశిక్ రెడ్డి వస్తుండటంతో అరికపూడి ఇంటి వద్ద భారీగా పోలీసులు అయితే బందోబస్తుని ఏర్పాటు చేశారు. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్నటువంటి మాటల యుద్ధం, సవాళ్ళు ప్రతి సవాళ్ళు హాట్ టాపిక్గా మారే ఏ క్షణంలో ఏం జరుగుతుందనేటటువంటి ఒక ఉత్కంఠ అయితే కనిపిస్తుంది. సో ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఇంటి వద్ద అయితే అరికపూడి ఇంటి వద్ద అయితే భారీగా పోలీసు బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ పార్టీకి వస్తాము రాము. బీఆర్ఎస్ పార్టీలో ఇటువంటి చేరినాక ఆ గౌరవం లేని సంసారం చేయగలుగుతామా? మేము బ్రోకర్లతో మీరు సంసారం చేయగలుగుతారా? అలాంటి వాళ్ళు ఇంకా 2-3 ఉన్నారు. మాకు కేసీఆర్కి విభేదాలు లేవు. నాకు ఎప్పుడు గౌరవం ఇచ్చారు, ఇప్పటికీ గౌరవం ఇస్తా, రేపు కూడా గౌరవం ఇస్తా. కానీ ఇటువంటి స్థాయిలో పడి పార్టీలో చాలామంది దూరమయ్యారు, ఇంకా దూరం కూడా కాబోతా ఉన్నారు. ఇవాళ సినిమానే చూశారు. రేపటి నుంచి ఇటువంటి ఊరు మీద ఆంబోతులు తిరుగుతూ ఉంటాయి మా ఊరు గ్రామాల్లో. ఇటువంటి ఆంబోతుల్ని మీడియాల ముందు లేకపోతే అక్కడిక్కడ వదిలినప్పుడు అతను పార్టీలోకి వచ్చినప్పటి నుంచి అతని మాట తీరు ప్రజలని ప్రభుత్వాధికారులని గౌరవించగలిగే హోదాలో ఉన్న వాళ్ళని మాట్లాడినటువంటి తీరు గమనించండి. 100 ఆరోపణలు చేయని కోర్టు నిర్ణయానికి, స్పీకర్ గారి నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. దానిలో ఎక్కడ కూడా డీవియేట్ అయ్యే ప్రసక్తే లేదు. దేనికైనా కూడా నిలబడతాం, ఎక్కడ కూడా డీవియేట్ కావాల్సిన అవసరం లేదు. దేవాలయం లాంటి న్యాయస్థానాలు స్పీకర్ గారి పరిధిలో ఉన్నటువంటి పరిధుల్ని దాటి వ్యతిరేకంగా పనిచేసే ప్రసక్తి లేదు. బులెటిన్లో మనం బిగ్ బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. సవాల్కు ప్రతి సవాల్ దమ్ముంటారా తెలుసుకుందాం. ఇది ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి పిఎస్సి కమిటీ చైర్మన్ అరికపూడి గాంధీ విసిరిన సవాల్. అరికపూడి గాంధీ బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. పైగా ఆయన ఈ మధ్య పిఎస్సి పదవి కూడా కట్టబెట్టారు. ఆయన ప్రతిపక్ష సభ్యుడు ఎలా అవుతారని కౌశిక్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో అరికపూడి ఇంటిపై బీఆర్ఎస్ జెండా ఎగురవేస్తారని కౌశిక్ రెడ్డి సవాల్ చేశారు. ఈరోజు ఉదయం 11 గంటలకు ఇంటికి వస్తారన్నారు. దీనిపై రియాక్ట్ అయ్యారు అరికపూడి. ఇక ఓవరాల్ ఇది ఇష్యూకి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ సైదులు అందిస్తారు. సైదులు చెప్పండి.
ఎస్ ఎంఎన్ఆర్ ప్రస్తుతం మనమైతే అరకపూడి గాంధీ ఇంటి దగ్గర ఉన్నాం. చూస్తున్నాం అరకపూడి గాంధీ కొండపూర్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. వాళ్ళ అనుచరులు అందరూ కూడా అరకపూడి గాంధీ అనుచరులు అందరూ కూడా ఒక్కొక్కరుగా అందరూ కూడా తన ఇంటికి చేరుకున్నారు. వెహికల్స్ కూడా సిద్ధం చేశారు. మన విజువల్స్లో చూస్తున్నాము. ఈ మొదటి ఫార్చునర్ వెహికల్ ఎమ్మెల్యే అరకపూడి గాంధీ వెహికల్. ఈ వెహికల్లోనే ఆయన పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి మరి కాసేపట్లో వెళ్లేందుకు సిద్ధంగా చేసుకొని ఉన్నారు. ఈయన వెనకాల ఉన్నటువంటి అన్ని వెహికల్స్ కూడా దాదాపుగా 10 వాహనాల్లో గాంధీ అనుచరులందరూ కూడా కొండాపూర్ చిరక్ ఇంటర్నేషనల్ స్కూల్ వెనక సైడు ఉన్నటువంటి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి మరి కాసేపట్లో వెళ్ళబోతున్నట్టుగా కూడా మనకైతే సమాచారం ఉంటుంది. ఎందుకంటే కౌశిక్ రెడ్డి ఇస్తున్న సవాల్కు ఈయన ప్రతి సవాల్గా తన ఇంటికి వచ్చి తన ఇంట్లో అంటే పాడి కౌశిక్ రెడ్డి అరకపూడి గాంధీ ఇంటికి వచ్చి జెండా పాతి కండవ కప్పుతాను, తెలంగాణ భవన్కి తీసుకెళ్తానని చెప్పేసి కూడా నిన్న సవాల్ చేశారు. కాబట్టి సో ఆ సవాలుని స్వీకరించారు అరకపూడి గాంధీ. సో ఇక ఆయన రాలేదు కాబట్టి ఈయనే స్వయంగా పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్తానని చెప్పేసి కూడా ఆయన సవాల్ ఇచ్చడంతో కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లేందుకు పెద్ద ఎత్తున గాంధీ అనుచరులందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఇక్కడ గాంధీ కూడా కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. సో ఏదేమైనా సరే ఒక్కసారిగా రాష్ట్రంలో రాజకీయ వాతావరణం ఈటెక్కిందిగా చెప్పవచ్చు. ఎందుకంటే చూసాం మనము కొంతమంది బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా తన ఇష్టంగానే ఇటు రేవంత్ రెడ్డిని రైట్ సైదులు సైదులు గాంధీ అయితే పైకి చేశారు. మన తిరుపతిలో బయట చెప్తారు. ఏమైనా సరే రాష్ట్రంలో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం ఈటెక్కిందని చెప్పవచ్చు. ఎందుకంటే అభివృద్ధి పనిలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డిని మాత్రమే కలిశాం తప్ప మేము బీఆర్ఎస్ పార్టీ సభ్యుడిగా గెలిచాము అని చెప్పేసి కూడా అరకపూడి గాంధీ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ప్రస్తుతం అయితే ఆయన పిఎస్సి కమిటీ చైర్మన్గా ఎలా ఉంటారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యంతరం చెప్తుంది. ఎందుకంటే ఆయన ఓన్లీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రమే కలిశాను, ఎక్కడ కూడా నేను కండువ కప్పుకోలేదని చెప్పేసి కూడా ఆయన పదే చెప్తున్నారు. ఎందుకంటే సీఎంగా ఉన్న వ్యక్తిని ఎమ్మెల్యేలు ఎవరైనా సరే అభివృద్ధి పనుల కోసం కలుస్తుంటారు అని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నారు. దానిలో భాగంగానే బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా వరుసగా అంటే మొదటిసారి మెదక్ జిల్లా నుంచి గెలిచినటువంటి 5 ఎమ్మెల్యేలు కూడా అప్పుడు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. అభివృద్ధి పనుల్లో భాగంగా సీఎంను కలిశామని చెప్పేసి కూడా చెప్పారు. దానిలో భాగంగా నేను కూడా సీఎం రేవంత్ రెడ్డిని కలిశానే తప్ప బీఆర్ఎస్ పార్టీ సభ్యుడిగానే ఉన్నానని చెప్పేసి కూడా చెప్తున్నారు. దానిలో భాగంగానే నాకు పిఎస్సి కమిటీ చైర్మన్గా ఇచ్చారని చెప్పేసి కూడా చెప్తున్నారు. కానీ దాన్ని తప్పుపడుతున్నారు బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి ఎమ్మెల్యేలు. అందుకే నిన్న పాడి కౌశిక్ రెడ్డి తెలంగాణ భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఎవరైతే పార్టీ మారారో వారందరూ కూడా చీర గాజులు పంపుతున్నాను, ఇవి వేసుకొని తిరగండి అని చెప్పేసి కూడా కౌశిక్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి ఎమ్మెల్యేల పైన. సో ఈ వ్యాఖ్యలను చాలా సీరియస్గా తీసుకుంటున్నారు. మహిళలందరూ కూడా అభ్యంతరం చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కౌశిక్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదు అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా సరే కౌశిక్ రెడ్డి ఇచ్చిన సవాల్ని స్వీకరించారు అరకపూడి గాంధీ. కానీ ఇంతవరకు కూడా అంటే పాడి కౌశిక్ రెడ్డి 11 గంటలకు తన నివాసానికి వస్తానని చెప్పేసి అన్నారు. కాబట్టి నేను ఇక్కడే ఉన్నాను, ఎక్కడికి పోలేదు, ఆయన రాక కోసం ఎదురు చూస్తున్నానని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. కానీ ఇంతవరకు పాడి కౌశిక్ రెడ్డి అరకపూడి గాంధీ ఇంటికి రాలేదు. వాళ్ళ అనుచరులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. కానీ ఇప్పుడు పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి అరకపూడి గాంధీతో పాటుగా వీళ్ళందరూ అనుచరులు కూడా వెళ్లేందుకు సిద్ధమయ్యారు. కాసేపటి క్రితమే బాలనగర్ డీసీపీ సురేష్ కుమార్ కూడా ఇక్కడికి వచ్చారు, ఏసీపీ శ్రీనివాసరావు కూడా ఇక్కడికి వచ్చారు. ఇలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఇక్కడ మొత్తం చుట్టుపక్కల బారికేడ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వాహనాలన్నిటి ఉన్నాయి, వాహనాలన్నింటినీ కూడా బయటికి వెళ్లకుండా ఉండేందుకు పోలీసులు రక్షణగా మొత్తం బారికేడ్స్ కూడా ఏర్పాటు చేశారు. సో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు కొంత బందోబస్తు కూడా పెంచడం జరిగింది. అంటే ఉదయం ఇక్కడ కొంతమంది అధికారులు ఉన్నప్పటికీ సిఐ స్థాయి ఎస్ఐ స్థాయి అధికారులు ఉన్నప్పటికీ కూడా కొంత ఎక్కువగా ఫోర్స్ అవసరం అని చెప్పేసి కూడా భావించారు. ఎందుకంటే ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున అరకపూడి గాంధీ అనుచరులందరూ కూడా ఒక్కొక్కరికి ఇక్కడ చేరుకుంటున్నారు. వందల సంఖ్యలో అరకపూడి గాంధీ అనుచరులందరూ కూడా తన ఇంట్లోనే ఉన్నారు. వాళ్ళందరూ కూడా చేరుకుంటారు. మనం చూస్తున్నాం పోలీసులు కూడా ఇక్కడికి వచ్చారు, ఏసీపీ శ్రీనివాసరావు కూడా ఇక్కడే ఉన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా మొత్తం కూడా అంటే మరి కాసేపట్లో అరకపూడి గాంధీ
పాడి కౌశిక్ రెడ్డి నివాసానికి వెళ్ళబోతున్నారు కాబట్టి ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా మొత్తం బారికేడ్స్ ఏర్పాటు చేసి రక్షణగా ఉన్నారు. సో ఇప్పుడు అరికపూడి గాంధీ ఇంటికి కూడా ఏసీపీ శ్రీనివాసరావు వెళ్తున్నారు. వెళ్ళొద్దని చెప్తారా మరి ఏంటనేది కూడా మనకైతే క్లారిటీ రావాల్సింది. ప్రస్తుతం మనతో ఏసీపీ గారు ఉన్నారు, మాట్లాడదాం. ఏంటి సార్, అరికపూడి గాంధీ గారు కాసేపట్లో కౌశిక్ రెడ్డికి ఇంటికి వెళ్తానని చెప్పేసి అంటున్నారు. మొత్తం వాహనాలు కూడా సిద్ధంగా చేశారు. తెలియదండి, మాకు రొటీన్ చెకప్లో వచ్చినాం. ఓకే, ఏంటండి మరి అంటే బయట మొత్తం బారికేడ్స్ ఏర్పాటు చేయడం జరిగింది, పోలీసులంతా రక్షణగా ఉన్నారు. రొటీన్ అంతే, రొటీన్ బందోబస్తు, రొటీన్ చెకప్, రొటీన్ పెట్రోలింగ్, స్కూల్స్ అవి ఉన్నాయి కదా, అంతా రొటీన్ చెకప్. ఓకే, అంటే మరి ఒకవేళ ఇప్పుడు కౌశిక్ రెడ్డి గారి ఇంటికి వెళ్తా అని చెప్పేసి సిద్ధమవుతున్నారు, అందరు రెడీ అవుతున్నారు, మరి వెళ్ళనిస్తారా లేకపోతే? తెలియదు, తెలుసుకుందాం. సిద్ధమవుతున్నారు, రెడీ ఉన్నారు, తెలుసుకుందాం. వెళ్తున్నారా? మా నోటీసులు అయితే లేదు, ఓకే, తెలుసుకుందాం. అంటే గాంధీ దగ్గరికి వెళ్తున్నారా, మాట్లాడతారు? లేదు లేదు, జస్ట్ చూడడానికి వచ్చిన, ఓకే, తెలుసుకొని ఒకవేళ ఉంటే మీకు ఇన్ఫార్మ్ చేస్తాం. ఓకే ఓకే, ఆయన వెళ్తానికి సిద్ధంగా ఉన్నారు, మీరు వెళ్ళనిస్తారా అడ్డుకుంటారా? ఒకటే తెలుసుకొని చెప్తా. థ్యాంక్ యూ. రైట్, ఆయన వెళ్ళేందుకు సిద్ధంగా ఉన్నారు కాబట్టి వీళ్ళు ప్రస్తుతం అయితే ఏసీపీ శ్రీనివాసరావు ఖచ్చితంగా ఎమ్మెల్యే గారితో నేను మాట్లాడతాను, ఆయన వెళ్తారా లేదా క్లారిటీ తీసుకున్న తర్వాత దాన్ని బట్టి మేము మా నిర్ణయం ఉంటుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఏసీపీ శ్రీనివాసరావు కూడా అరికపూడి గాంధీ ఇంట్లోకి వెళ్తున్నారు, వాళ్ళ అంచెలందరూ కూడా ఇంట్లోనే ఉన్నారు. సో ఏదేమైనా సరే కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొనే అవకాశం కూడా ఇక్కడ ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదేమైనా సరే రాష్ట్రంలో ఒక్కసారిగా రాజకీయం మాత్రం ఈటెక్కిందని చెప్పవచ్చు. ఎంఎన్ఆర్, థ్యాంక్ యూ సైదులు. కేశవరెడ్డి 11 గంటలకు నా ఇంటికి వచ్చి జెండా ఎగరేస్తా ఉన్నావు కదా, రాకపోతే 12 గంటలకు నీ ఇంటికి వస్తా. పార్టీలో చేరి పార్టీని బస్టు పట్టించింది కాక, పాత ముఖ్యమంత్రి గారిని నాశనం చేసింది కాక, కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది పెద్దలను తీసుకొచ్చి బీఆర్ఎస్లో జాయిన్ చేస్తామని చెప్పి తీసుకొచ్చినటువంటి నువ్వు ఇంటి మీద జెండా ఎగరేసుకోవడానికి సిద్ధంగా లేం, చేతులు కట్టుకుని కూర్చోలా, తేల్చుకుందాం రా. ధైర్యం ఉంటే నేను వస్తా, నా పోలీస్ సిబ్బంది కూడా అవసరం లే, వాడో మేము తేల్చుకుంటాం. ఇది బీఆర్ఎస్ పార్టీకి నాకు కాదు యుద్ధం, కౌశిక్ రెడ్డి గారికి నాకు యుద్ధం. తేల్చుకుందాం, నువ్వు నేను దేనికైనా సిద్ధం రా, తేల్చుకుందాం. సో మనం అప్డేట్ చూస్తున్నాం. సవాల్కు ప్రతి సవాల్, దమ్ముంటే రా తేల్చుకుందాం. ఇది ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి పీఎస్సీ కమిటీ చైర్మన్ అరికెపూడి గాంధీ విసిరిన సవాల్. అరికెపూడి గాంధీ బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. పైగా ఆయన ఈ మధ్య పీఎస్సీ పదవి కూడా కట్టబెట్టారు. ఆయన ప్రతిపక్ష సభ్యుడు ఎలా అవుతారని కౌశిక్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో అరికెపూడి ఇంటిపై బీఆర్ఎస్ జెండా ఎగురవేస్తానని కౌశిక్ రెడ్డి సవాల్ చేశారు. ఈరోజు ఉదయం 11 గంటలకు, అంటే ఆల్మోస్ట్ ఆల్ ఆ టైం అయింది, వస్తానని చెప్పారు. దీనిపై రియాక్ట్ అయినటువంటి అరికెపూడి కౌశిక్ రెడ్డికి సవాల్ విసిరారు. బీఆర్ఎస్ పార్టీకి వస్తాము రాము, బీఆర్ఎస్ పార్టీలో ఇటువంటి చేరినాక ఆ గౌరవం లేని సంసారం చేయగలుగుతామా? మేము బ్రోకర్లతో మీరు సంసారం చేయగలుగుతారా? అలాంటి వాళ్ళు ఇంకా 2-3 ఉన్నారు. మాకు కేసీఆర్కి విభేదాలు లేవు, నాకు ఎప్పుడు గౌరవం ఇచ్చారు, ఇప్పటికీ గౌరవం ఇస్తా, రేపు కూడా గౌరవం ఇస్తా. కానీ ఇటువంటి స్థాయిలో పడి పార్టీలో చాలామంది దూరమయ్యారు, ఇంకా దూరం కూడా కాబోతా ఉన్నారు. ఇవాళ సినిమానే చూశారు, రేపటి నుంచి ఇటువంటి ఊరు మీద ఆంబోతులు తిరుగుతూ ఉంటాయి మా ఊరు గ్రామాల్లో. ఇటువంటి ఆంబోతుల్ని మీడియాల ముందు లేకపోతే అక్కడిక్కడ వదిలినప్పుడు అతను పార్టీలోకి వచ్చినప్పటి నుంచి అతని మాట తీరు ప్రజలని ప్రభుత్వాధికారులని గౌరవించగలిగే హోదాలో ఉన్న వాళ్ళని మాట్లాడినటువంటి తీరు గమనించండి.